అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది విపరీత రాజయోగాల గురించి మాట్లాడుకుంటాము. సో విపరీత రాజయోగాలు ఎలా ఫామ్ అవుతాయి, అసలు ఏమిస్తాయి అంటే ఏంటంటే ఎవరికైనా కావాల్సింది రిజల్టే కదా. సో ఎలా ఫామ్ అవుతాయి, ఎలా రిజల్ట్స్ ఇస్తాయి అనేది చూద్దాము. మనం జనరల్గా జాతక రీత్యా చూసాము అంటే 12 భావాలు ఉంటే 12 హౌసెస్ అంటే రాసులు అని చెప్పుకుంటూ ఉంటాము. ఇదేంటంటే లగ్నాత్ ఎక్కువ చూసుకుంటాం, అలాగే రాశి వారిగా కూడా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. దుస్థానాలు అనేది మనం చూసుకుంటాం. ఏదైనా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ కలయిక అనేది మనకి తెలిసిందే, లైఫే అంతా. అలాగే జాతకం కూడా అలాగే ఉందన్నమాట. అంటే ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అంటే జాతక అస్ట్రాలజర్స్కి వాళ్ళకి తెలుస్తుంది. ఇది మీకు తెలియడానికి కోసం మనం చెప్తున్నాం. దుస్థానాలు అనేది 6th అంటే 6వ ఇల్లు, 8th 8వ ఇల్లు, అలాగే ఏంటంటే మనం ఎక్కువ 12వ ఇల్లు చెప్పుకుంటాం, 12th హౌస్ చెప్పుకుంటాం. అంటే 6వ ఇంటికి ఏంటంటే ఎక్కువ ఎనిమీస్ అలాగే లోన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే సర్వీస్ కూడా ఉంది, అంటే పాజిటివ్లోనే నెగిటివ్, నెగిటివ్లోనే పాజిటివ్ చూసుకుంటాం. 8వ ఇల్లు అంటే సీక్రెట్ హౌస్ అని చెప్పుకుంటూ ఉంటాం, అంటే లాంజివిటీకి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఏదైనా మనకి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, ఇప్పుడు కోర్ట్ కేసెస్ కానీ ఇలాంటి వాటి కొన్ని ఇబ్బందులు అంటే జైలుకి వెళ్ళేది ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా మనకి 12th హౌస్ అంటే 12వ భావం. 12వ భావం కానీ 12వ రాశి కానీ ఎప్పటికైనా లాసెస్కి మనం ఎక్కువ చెప్పుకుంటాం. అలాగే శ్రమకి చెప్పుకుంటాం, ట్రావెల్కి చెప్పుకుంటాం, ఏదైనా సరే లాసెస్కి చెప్పుకుంటాం. అదొకటి కాకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే దాంపత్య జీవిత అనుకూలతకి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే 6th హౌస్లో మనకి ఎప్పటికైనా సరే బెనిఫిట్స్ అంటే ఏంటి, మంచి చేసే గ్రహాలు. మనం ఎప్పటికైనా కొన్ని గ్రహాలు, మనకి 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. మంచి గ్రహాలు అలాగే ఏంటంటే మంచి చేసే గ్రహాలు, అలాగే కొంతవరకు చెడు చేసే గ్రహాలు అని పరిగణించున్నామన్నమాట. సో ఏదైనా సరే జాతక రీత్యా చూడవలసిందే. సో ఇప్పుడు మనం విపరీత రాజయోగం అంటే ఏంటంటే మనం రజనీకాంత్ గురించి కూడా మనందరూ చెప్పుకుంటూ ఉంటారు. అంటే మార్స్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారని మనకి టైం సరిగ్గా తెలియదు అనుకోండి, బట్ ఏంటంటే సినిమా యాక్టర్స్కి చెప్పుకుంటూ ఉంటాం. విపరీత రాజయోగం అంటే అది ఒక ఎగ్జాంపుల్ కింద నేను చెప్పాను. రజనీకాంత్ స్టోరీ అందరికీ తెలిసిన విషయం. అంటే ఏంటి, బస్ కండక్టర్ కింద ఉండి అక్కడి నుంచి ఆయన ఇంత ఫేమ్కి వచ్చారనమాట. అంటే ఆయన కష్టంతో పైకి వచ్చారు. కష్టపడిందే ఏది రాదు, కానీ మనకి టైం అంటే కాలం కూడా కలిసి రావాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే 3 కింద ఉంటాయి, అంటే 6, 8 and 12th హౌసెస్. దాన్ని హర్షయోగం, అలాగే సరళ యోగం, అలాగే ఏంటి విమల యోగం అని చెప్పుకుంటూ ఉంటాము. అంటే ఏంటి, 6th లార్డ్ 8లో ఉన్న, 8th లార్డ్ 12లో ఉన్న, 12th లార్డ్ 6లో ఉన్న, అంటే కలయిక కానీ ఒక పరివర్తన యోగం కింద మనం 6th లార్డ్ 8లో ఉండడం, పరివర్తన కాదు, ఆ ఇంట్లో ఉండడం కానీ ఉంటే కనుక మన ఈ యోగాలని చెప్పుకుంటూ ఉంటాం. అంటే 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉంటే హర్షయోగం, 8వ ఇంటి అధిపతి ఏంటంటే 12వ ఇంట్లో ఏంటంటే ఉంటే కనుక సరళ యోగం, అలాగే 12వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉన్న, 8వ ఇంట్లో ఉన్న మనం విమల యోగం అని చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే ఓన్ హౌస్లో ఉన్నా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎలా ఈ యోగాలు ఫామ్ అవుతాయి అనేది మనం మాట్లాడుకున్నాం. ఏమి ఇస్తాయి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే విపరీత రాజయోగం ఇచ్చే ఒక గ్రహాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. దుస్థానాలు ఏవి అంటే 6, 8, 12. సో ఇలాంటి గ్రహ స్థితి ఉన్నప్పుడు కనుక వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు, అంటే చాలా హీన స్థితిలో ఉన్నవాళ్ళు మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కుట్టుకునే అతను అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాంటి యోగాలు ఏంటంటే చాలామందికి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు అని చెప్పలేము, బట్ యాజ్ లైఫ్ గోస్ ఆన్ అంటే ఎదుగుతున్నప్పుడు చాలా అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. అందుకనే మనం ఏంటంటే విపరీత రాజయోగం అని చెప్పుకున్నాం. విపరీతం అంటే ఏంటంటే అటు మనకి డబ్బు, సంపద, పేరు, అంటే పలుకుబడి అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఏదో ఒక కాలం వాళ్ళకి కలిసి వచ్చినప్పుడు, నేను ఇందాక నుంచి చెప్తున్నా కాలం కలిసి రావాలి అంటే ఏంటి, కాలం కలిసి రావాలి అంటే ఏంటంటే ఆ దశా విశేషాలు, అంటే 6th లార్డ్ దశ కానీ, లేకపోతే లగ్నాధిపతితో కూడిన సబ్దశ రావడం కానీ, మంచి దశతో కూడిన ఈ దశలు రావడం కానీ వస్తే కనుక తప్పక ఏంటంటే విపరీత రాజయోగం అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటే కొన్ని నీచభంగ రాజయోగాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్లేస్లో నీచం అవుతాయి. అంటే ఏంటంటే మనకి రాహుకేతుకి నీచ స్థితి, అది ఉచ్చ స్థితి ఉన్నప్పటికీ మనం ఎక్కువ చెప్పుకోము. మిగతా 7 గ్రహాలకి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట.
అది నీచమైనప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే చంద్రుడు నీచమైంది ఏంటంటే మనకి వృశ్చిక రాశిలో నీచమవుతారు. నీచభంగ రాజయోగాలు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అది టైం రావాలి, టైం వచ్చినప్పుడు అంటే సప్దశ వచ్చినప్పుడు కానీ లేకపోతే దశా విశేషాలు వచ్చినప్పుడు కానీ ఆ దశ వచ్చినప్పుడు కానీ సడన్గా ఏంటంటే పుష్ అనేది ఉంటుంది. అంటే మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీ కొంతమంది తీసుకోలేకపోతారు. సో అందుకని టైం అనేది మనకి కరెక్ట్ ఉండాలి. కొంతమంది జాతక రీత్యా ఏంటంటే ఇవన్నీ యోగాలు ఉన్నప్పటికీ ఏంటంటే దశ మనకి అనుకూలంగా ఉండదన్నమాట. దశ అనేది ఎప్పటికైనా సరే మన నక్షత్రం పట్టి వస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఇవి దుస్థానాలు కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు చేయడం అనేది మంచిది. అలాగే ఎక్కువ మనం చెప్పేది ఏంటంటే ఈ ఏదైనా సరే ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహ జపాలు చేయాలని చెప్పుకుంటూ ఉంటాము. అందుకనే జనరల్గా నవగ్రహ జపాలని చెప్పేసాను. అలాగే ఏంటంటే శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా చెప్పడం ఏంటంటే శక్తి పూజలు చేసే వాళ్ళకి, నిత్యం చేసే వాళ్ళ శక్తిని కొలిచే వాళ్ళకి తప్పక ఏంటంటే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గ్రహాలు కూడా ఏంటంటే అనుకూల పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అనుకూలంగా ఉండేది మనం చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పటికైనా సరే మనకి గోవు పూజలు చేయడం కానీ, గోవుని ఆరాధించడం కానీ చేస్తే కనుక తప్పక ఏంటంటే ఈ గ్రహాలన్నీ కొంతవరకు శాంతిస్తే కనుక తప్పక మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. నాట్ ఓన్లీ పాజిటివిటీ వచ్చినప్పటికీ కాలం కలిసి వస్తుంది. మనకి పూర్వీక ఆశీస్సులు కూడా ఉంటాయి కనుక ముందుకెళ్ళడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు రాశివారిగా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి 6th లార్డ్ మనకి తెలుసు జూపిటర్ అయ్యారు. అంటే ఏంటంటే గురువు అయ్యారు. గురువు అంటే ఏంటి, పొజిషన్ మారితే సపోజ్ 12th హౌస్లో ఉంటే అంటే ఏంటంటే మిథునంలో ఉంటే కూడా వీళ్ళకి విపరీత రాజయోగం అని చెప్పుకోవచ్చు అనమాట. అదొకటి కాకుండా 7th and 8th లార్డ్ శని అయ్యారు. ఎందుకంటే 2 కలయిక ఉంది, 7th and 8th ఉన్నారు. సో ఎంతవరకు వీళ్ళకి విపరీత రాజయోగం ఉంది అనేది మనం జాతకం పరిశీలించిన తర్వాతే తెలుస్తుంది. అదే ఏంటంటే శని 12వ ఇంట్లో ఉన్నప్పటికీ మనం విపరీత రాజయోగం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ మనం చూసుకోవచ్చు బుధుడు అయ్యాడు. బుధుడు మనకి 6th హౌస్లో అంటే శని ఇంట్లో ఉన్నప్పటికీ మనం విపరీత రాజయోగం ఉందని కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. సో విపరీత రాజయోగం మనం ఇందాక నుంచి చెప్పినట్టు కొంతవరకు కష్టాలతో కూడిన సక్సెస్ అని చెప్పచ్చు అనమాట. సో తప్పక వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక శివుడికి పూజ చేయడం కంటిన్యూస్గా మంచిది, హనుమంతుడికి పూజ చేయడం ఇంకా మంచిది అనమాట. అంటే ఎప్పుడు పూజ చేయాలంటే సోమవారం పూజ నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. కానీ ఏంటంటే విపరీత రాజయోగం ఎప్పుడైనా సరే కాలం కలిసి రావాలి. సో కాలం కోసం కొంతవరకు వేచి ఉండడం అనేది మంచిది. అదే ఒక్కసారి విపరీత రాజయోగం పట్టుకుంది అంటే కనుక ఎక్కడికో అందలానికి తీసుకెళ్ళిపోతుందన్నమాట. సో తప్పక ఏంటంటే శివుడికి పూజించడం, శక్తి రూపంతో పాటు పూజించడం చాలా మంచిది. సోమవారం పూజించండి. అదొకటి కాకుండా తప్పక వీళ్ళు జూపిటర్కి, గురువుకి పూజించడం, అలాగే జపాలు చేయడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఈ రాజయోగం పట్టుకోవాలి అంటే మనకి ధనం కూడా కావాలి అంటే తప్పక ధనకారకుడిని కూడా పూజించాలి. సో తప్పక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే సంపదతో కూడిన ఒక నాట్ ఓన్లీ సంపద, పేరు పలుకుబడితో కూడిన ఒక విపరీత రాజయోగం కనుక సో విపరీత రాజయోగం పట్టాలి అంటే కనుక టైం కోసం కొంతవరకు వేచి ఉండాలి. దానికి మనకి పేషెన్స్ కావాలి అంటే ఈ పూజలన్నీ చేసుకోవాలన్నమాట. సో ఎప్పటికైనా సరే విపరీత రాజయోగం అనేది ఏంటంటే కొంత కష్టకాలం ఉన్నప్పటికీ, కష్టం లేదే అంటే ఏంటి ఫలితం లేదని మనం ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో కొంత కష్టకాలం ఉన్నప్పటికీ నీరసపడకుండాను, ఆయన ఉద్రేగానికి వెళ్లకుండాను, కోపతాపాలు తెచ్చుకోకుండాను పేషెంట్గా ముందుకెళ్తూ ఉంటే విపరీత రాజయోగం వచ్చే టైం పరిగణించుకుని అంటే జాతక రీత్యా పరిగణించుకుంటే తప్పక ఏంటంటే ఆ పుష్ అనేది ఉంటుంది మీకు. అంటే ఏంటి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్కడో ఏమి సాధించలేము అనుకున్న వాళ్ళందరూ సాధించిన వాళ్ళు చాలామంది ఉండాలి. అంటే ఏంటి, పేషెన్స్ ఉండాలి, పర్సీవరెన్స్ ఉండాలి, పట్టు విడుపు లేకుండా ముందుకు సాగే ఒక దశగా నడుస్తూ ఉంటే కనుక తప్పక విపరీత రాజయోగం అనేది విపరీతంగా ఉంటుంది మీకు. ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ జాతక రీత్యా ఎప్పుడు వస్తుంది అనేది టైం అనేది వెరీ ఇంపార్టెంట్. టైం పరిగణించుకుని మనం చేయడం అనేది అంటే
పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పరిహారం కూడా ఎందుకు చెప్తాము అంటే, ఈ టైం వచ్చే వరకు, ఈ కష్టకాలం తీరి మంచి కాలం వచ్చే వరకు కొంతవరకు ఓర్పు కావాలి కనుక, నీరస పడకూడదు కనుక తప్పక ఏంటంటే మన రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారాలన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా జరుగుతుందనేది మనకి ఏంటంటే జాతక రీత్యా కాకుండా జనరల్గా కూడా మన పెద్దవాళ్ళు చెప్పున్నారనమాట. సో కష్టకాలం అనేది తీరాలి, మనకి విపరీత రాజయోగం పట్టాలి అంటే ఫస్ట్ జాతక చూపించుకోవాలి. జాతక రీత్యానే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అది కూడా టైం అనేది చెప్పడం జరుగుతుంది. దానికి పరిహారాలు కూడా ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అది పూజ అవ్వచ్చు, జపం అవ్వచ్చు, లేకపోతే జాతిరత్నం అవ్వచ్చు, లేకపోతే ఇంకో చిన్న పరిహారాలు కూడా అవ్వచ్చు. సో నిత్యం పూజ చేసుకునే వాళ్ళు తప్పక నిత్యం పూజ చేసుకోవచ్చు.